ఆర్టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, సరూర్ నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఎవరి నోట విన్నా గ్యాస్ ట్రబుల్ ఉంది, అసిడిటీ ఉంది, గ్యాస్ ప్రాబ్లం ఉంది అని వింటూ ఉన్నాం. అసలు గ్యాసెస్ అంటే ఏంటి, గ్యాస్ ట్రబుల్ అంటే ఏంటి, గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, అసిడిటీస్ అంటే ఏంటి, అసలు ఎందువల్ల వస్తాయి, వాటి యొక్క లక్షణాలు ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఎందువల్ల వస్తాయి అనేది ముందు తెలుసుకుందాం. అలాగే లక్షణాలు ఏంటి అనేవి తెలుసుకుందాం. ఈ మధ్య ఏంటి అంటే చాలామంది అపోహపడుతున్నారు. ప్రతి మనిషి నాకు గ్యాస్ ప్రాబ్లం ఉందండి లేదా అసిడిటీ ప్రాబ్లం ఉందని చెప్పేసి అంటూ ఉంటారు. ఉందేమో అని అపోహపడి ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, వాళ్ళగా అనుకుంటుంటారు. అలా మేము చూస్తూ ఉన్నట్లయితే ఒక 20 మందిని మేము జనరల్ చెక్ చేసినట్లయితే ఇద్దరికి మాత్రమే గ్యాస్ ట్రబుల్ కానీ అసిడిటీ కానీ ఉంటుంది. మిగతా వాళ్ళు ఎవరిలో ఉండట్లేదు. వాళ్ళంతా కూడా అపోహ మాత్రమే పడుతున్నారు, నా గ్యాస్ ఉంది, అసిడిటీ ఉంది అని చెప్పి అనుకుంటున్నారు. అలా అనుకోకూడదు. అసలు గ్యాస్ అంటే ఏంటి, అసిడిటీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఎలా ఉంటాయో చూద్దాం. జనాలు ఎందుకు అనుకుంటారంటే గ్యాసెస్ వెళ్ళిపోతుంటాయి, అపాన్న వాయువులు కింది నుండి యానస్ ద్వారా వెళ్ళిపోతుంటాయి, వాటిని గ్యాస్ ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ కాదు, విషవాయువులన్నీ యానస్ ద్వారా వెళ్ళిపోతూ ఉంటాయి, వాటిని గ్యాసెస్ అనుకొని భ్రమపడి నా గ్యాస్ ఉందని చెప్పేసి మందులు వాడుతూ ఉంటారు. అలా వాడకూడదు ఎప్పుడు కూడా. అసలు గ్యాస్ లక్షణాలు ఏంటి అంటే కడుపు టైట్గా ఉండడం, బ్లోటింగ్గా ఉండడం, కాస్త నొప్పిగా ఉండడం, ఇలాంటివి సంభవిస్తాయి గ్యాసెస్ ఉన్నట్లయితే. గ్యాస్ ప్రాబ్లం అంటే కడుపు ఉబ్బరంగా టైట్గా ఉంటుంది, దీన్ని గ్యాస్ ప్రాబ్లం అని పరిగణించవచ్చు. అలాగే ఎసిడిటీ అంటే ఏంటి అని చూస్తే గొంతులో కడుపులో మంటగా ఉంటుంది. గొంతు నుంచి డయాఫ్రమ్ ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మంటగా ఉంటుంది. అలాగే తిన్న ఆహారం కూడా రిఫ్లెక్షన్స్ గొంతులోకి వస్తుంది. నీరు కానీ మనం తిన్న ఆహారం కూడా ఒక్కోసారి గొంతులోకి వచ్చి వెళ్ళిపోతుంటుంది, రిఫ్లెక్షన్స్ ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి, కారణాలు చూడాలి, ఎందుకు జరుగుతాయి అనేది చూసుకోవాలి. మనం టైమ్లీ భోజనం చేయకపోవడం, అలాగే సమయానికి నిద్రించలేకపోవడం, ఈ రెండు కూడా ప్రధాన కారణాలు అవుతాయి. సమయానికి భోజనం చేయాలి, అలాగే సరిపడేంత భోజనం చేయాలి. అతి ఎక్కువగా భోజనం చేయకూడదు, అలా అని తక్కువ భోజనం కూడా చేయకూడదు. అలాగే సమయం కూడా ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బ్రేక్ఫాస్ట్ చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు మధ్యాహ్న భోజనం ముగించాల్సి ఉంటుంది. సాయంత్రం 4 o'clockకి స్నాక్స్ లేదా పళ్ళు అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. నైట్ 8 నుంచి 9 గంటల లోపు రాత్రి భోజనం ముగించాల్సిన అవసరం ఉంటుంది. ఇక కూరలు, వెజిటబుల్స్ ఏవైనా అన్ని రకాల కూరలు తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటూ సమయానుకూలంగా తీసుకుంటూ ఉన్నట్లయితే సరైన పద్ధతిలో మనం తీసుకున్న ఆహారం జీర్ణమవుతుంది. దాంతోపాటుగా రాత్రి భోజనానంతరం ఒక 10 నిమిషాలు నడవాల్సిన అవసరం ఉంటుంది. భోజనం చేసి వెంటనే పడుకోకూడదు. సహజంగా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి, డైనింగ్ హాల్లో టీవీ ఉంటుంది, టీవీ చూస్తూ మనం భోజనం చేస్తూ ఉంటాం. ఎంత తింటున్నాం మనకు తెలియదు. ఎక్కువ తింటాము, తక్కువ తింటాము. తక్కువ తింటే కష్టమే, ఎక్కువ తింటే కష్టమే. ఏం తింటున్నామో కూడా తెలియదు. కనుక టీవీ చూస్తూ భోజనం చేయకూడదు. టీవీ చేస్తూ పలహారం తినేటప్పుడు టీవీ చూడకూడదు. ఓన్లీ తిండిపైనే దృష్టి ఉండాలి. అప్పుడేంటి అంటే మనం చూస్తున్న దాన్ని బట్టి కూడా తినే ఆహారంలో ఉన్నటువంటి రుచి కానీ ఇతరత్ర ఆహారంలో ఉన్న లాభదాయకమైనటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క సారం అంతా మన ఒంటికి పట్టే అవకాశం ఉంటుంది, మన శరీరం గ్రహించే అవకాశం ఉంటుంది. కాబట్టి చూస్తూ తినాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. అలాగే మరి ఇందాక చెప్పినట్లు బయట లభించేటటువంటి ఆహార పదార్థాలు పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉంటుంది. జంక్ ఫుడ్స్ అవ్వచ్చు, బేకరీ ఐటమ్స్ అవ్వచ్చు, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో లభించే ఆహారం అవ్వచ్చు, బయట హోటల్స్లో లభించే ఆహారం. బయట లభించే ఆహారం ఏది కూడా తినకూడదు. అలా కూల్ డ్రింక్స్ అస్సలు తాగకూడదు. ఇవన్నీ మానేస్తూ ఉంటే మన ఆరోగ్యం సజావుగా ఉంటుంది. అలాగే ఈ గ్యాస్ ట్రబుల్స్ కానీ అసిడిటీస్ కానీ మన దరిదాపుల్లోకి రావని చెప్పొచ్చు. అలాగే నిద్రతో కూడా ప్రమాదం అని చెప్పాం కదా. ప్రతి మనిషి 8 గంటలు నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. అలా అని రాత్రి 12 తర్వాత పడుకొని ప్రొద్దున 8కి లేవకూడదు. సమయాలు అని చెప్పాము. అందుకే
9 గంటలకి హార్డ్లీ 10 నిద్రలోకి జారుకోవాలి. ఉదయం 6 తర్వాత నిద్రలో ఉండకూడదు. 6 లోపు లేసేయాలి. 6 గంటలకు నిద్ర లేవాలి తప్పనిసరిగా. ఇది మన నిద్ర సమయాలు అంటారు. అనిద్ర వల్ల అంటే నిద్ర లేమి వల్ల జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దాన్నే ఇంటెస్టైనల్ ప్యాలిప్స్ అంటారు, లేదా జీర్ణకోశ క్యాన్సర్స్ అని చెప్పేసి అంటారు. క్యాన్సర్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మన నిద్ర సరిగ్గా నిద్రించాల్సిన అవసరం ఉంటుంది. ఆహారం కూడా అలాగే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మరి ఈ గ్యాస్ ట్రబుల్స్ కానీ యాసిడిటీస్ కానీ వస్తే మరి ఏం చెయ్యాలి, ఏం చేస్తే తగ్గుతుంది? ఫస్ట్ అసిడిటీ సైడ్ వెళ్దాం. అసిడిటీ వస్తే అంటే గొంతులో నుంచి కడుపులో వరకు మంట ఉంటుంది. మంట ఉంటే మరి ఇంట్లో ఏమైనా చికిత్సలు చేసుకోవచ్చా, చిట్కాలు ఏమైనా ఉన్నాయా చూద్దాం. బ్లాక్ పెప్పర్ పౌడర్, నల్ల మిరియాలు అందరి ఇళ్లలో దాదాపుగా ఉంటాయి. మిరియాల పౌడర్ ఒక పావు చెంచా, అర చెంచా తీసుకొని అరకప్పు మజ్జిగ, చిలికిన మజ్జిగ పాలలాగా ఉండాలి, అలాంటి దానిలో అర స్పూన్, పావు స్పూన్ మిరియాల పౌడర్ కలిపేసి తాగేసేయండి. వితిన్ మినిట్స్, సెకండ్స్లో కడుపులో మంట, గొంతులో మంట తగ్గిపోతుంది. అలా ఉదయం సాయంత్రం 2 పూటలు తాగండి, తగ్గిపోతుంది. ఏ డాక్టర్ అక్కర్లేదు, ఏ హాస్పిటల్ అక్కర్లేదు, సింపుల్గా తగ్గిపోతుంది యాసిడిటీ అనేది. అలాగే మరి గ్యాస్ ట్రబుల్స్, గ్యాసెస్ ఎలా తగ్గుతాయి? కడుపు బాగా ఉబ్బరంగా ఉంటుంది, టైట్గా ఉంటుంది, బ్లోటింగ్ ఉంటుంది అనుకున్నప్పుడు, ఆయాసం ఎక్కువ ఉంటుంది. అటువంటప్పుడు ఏం చేయాలి? పెసరపప్పు అందరికీ తెలిసి ఇంట్లో ఉంటుంది. ఒక గుప్పెడు తీసుకుని బాగా మెత్తగా ఉడికించి పెసరపప్పుని పల్సగా చేయండి. పెసర పానీయం అండి, పల్సగా. షుగర్ ఉన్నవాళ్ళు ఉప్పు వేసుకొని తాగండి. బీపీ ఉన్నవాళ్ళు బెల్లం కానీ శర్కర కానీ వేసుకొని తాగేసేయండి. టంబ్లర్ ఆఫ్ పెసర పానీయం రోజు ఒకసారి 2 సార్లు తాగండి. వెంటనే గ్యాసెస్ తగ్గిపోతాయి, కడుపు ఉబ్బరం గ్యాసెస్ తగ్గిపోతాయి. అలా తగ్గలేదు అంటే మీకు వచ్చింది గ్యాస్ ట్రబుల్ కాదు అని అర్థం అనమాట. ఓకే, ఈ 2 చిట్కాలు విన్నారు కదా, ఇలా పాటించవచ్చు. అంతేకాక మరి ఇలాంటి సమస్యలు బాధపడుతున్న వారికి ఆయుర్వేదంలో ఎలాంటి వైద్య చికిత్సా పద్ధతులు ఉన్నాయి అది తెలుసుకుందాం. దీనికి ముందు ఒక గమనిక ఏంటి అంటే, ఇక అందరూ గ్యాస్ ట్రబుల్ ఉంది నాకని చెప్పేసి మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తీసుకొని వేసుకుంటూ ఉంటారు. అది ఎంత మాత్రం సబబు కాదు. సింపుల్ డయాజిన్ జెల్స్ నుంచి మొదలుకొని ప్యాంటప్రజోల్, ఎంట్రిమోజోల్, ఏదో రకరకాల గోళీలు, యాంటాసిడ్కి సంబంధించిన ప్రతి గోళీ వేసుకుంటున్నారు. అలాంటి మాత్రలు ఏవి దయచేసి వాడకండి. అవి వాడడం వల్ల అత్యంత ప్రమాదం. ఎముకలు గుల్లబారిపోవడం, ఎముకలు మెత్తబడిపోవడం, అలాగే జీర్ణకోశం పైన, డైజెస్టివ్ సిస్టమ్ పైన అత్యంత ఎక్కువ మార్పులు కలిగే అవకాశం ఉంటుంది. కనుక అలాంటివి వాడకండి. దయచేసి మీ అంతట మీరుగా మందులు కొనుక్కొని వేసుకోకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదానికి దగ్గరగా వెళ్తూ ఉంటాం కనుక దయచేసి అలా వాడకండి. అలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఇక్కడ చూపిస్తాను చూడండి. గ్యాసాన్ ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఇవి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి భోజనానంతరం వేసుకున్నట్లయితే యాసిడిటీ కానీ, కడుపు ఉబ్బరం కానీ, గ్యాస్ ట్రబుల్స్ ఏ ఉన్నా కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. కనుక ఈ ట్యాబ్లెట్స్ ఎవరైనా కూడా వాడుకోవచ్చు. చూశారు కదా, ఈ కార్యక్రమంలో మీకు ఇంకేమైనా సందేహాలు ఏవైనా ఉన్నట్లయితే పూర్తిగా మీకు సమస్యలు, ఇతరత్ర అంశాలపైన కూలంకషంగా మీకు తగిన సలహాలు ఇవ్వడానికి ఎల్లవేళలా మీ ముందుంటాం. సెలవు.